Recording in progress. Good afternoon, everyone. Had lunch? Yes. సో బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. గుర్తున్నాయా బేసిక్ కాన్సెప్ట్స్లో ఏమేమి డిస్కస్ చేసాము? గుర్తున్నాయా? జస్ట్ ఒకసారి చూడండి. సో బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ మనం కార్పొరేట్ అకౌంటింగ్ నేర్చుకోవాలంటే. ఇవన్నీ మనం బేసిక్స్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే. We started from the company. కంపెనీ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ది కంపెనీ, లాస్ అప్లికబుల్ టు ది కంపెనీస్, ఎలా అంటే ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి, అలాగే సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఏ కంపెనీ. ఒక కంపెనీకి ఫండ్స్ అవసరం. సో ఆ ఫండ్స్ కావాలంటే డిఫరెంట్ వేస్ ఏమున్నాయి, సోర్సెస్ ఏమున్నాయి, క్యాపిటల్ అండ్ లోన్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి చెక్ చేసాం. ఆ తర్వాత లేయర్స్ ఆఫ్ క్యాపిటల్. సో అంటే క్యాపిటల్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, షేర్ క్యాపిటల్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆ షేర్ క్యాపిటల్లో ఎన్ని లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయండి చెప్పండి. ఎన్ని లేయర్స్ ఉంటాయి చెప్పండి, ఏమేమి ఉంటాయి? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్. సో మనకి మనం ఏదైతే కాల్డ్ అప్ షేర్ చేసామో అందులో మనం అడిగిన దాంట్లో ఎంత ఏరియర్స్ ఉంది, ఆ ఏరియర్స్ తీసేసామంటే రిమైనింగ్ అంతా కూడా పే చేస్తుంది. సో దాన్ని మనం పేడప్ షేర్ క్యాపిటల్ అంటాం. మనం బ్యాలెన్స్ షీట్లో చూపించేది కూడా పేడప్ షేర్ క్యాపిటల్. ఇక రిమైనింగ్ క్యాపిటల్స్ అన్ని కూడా వీళ్ళు డిస్క్లోజ్ ఇన్ ద నోట్స్ అకౌంట్స్లో చూపిస్తాం. బట్ బ్యాలెన్స్ షీట్లో మాత్రం మనం పేడప్ షేర్ క్యాపిటల్, లైక్ మనకి ఎంత రిసీవ్ చేసుకున్నాం, మనం టోటల్గా ఏ వాల్యూ రిసీవ్ చేసుకున్నామో దట్ విల్ బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. క్లియర్ ఇంతవరకు? ఎస్. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం. ఆ తర్వాత డిబెంచర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఇంకా డిబెంచర్స్ చాప్టర్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద న్యూ చాప్టర్ అండ్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ కార్పొరేట్ అకౌంటింగ్, ఇష్యూ ఆఫ్ షేర్స్. షేర్స్ అంటే అఫ్ కోర్స్ యునో లైక్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, బేసిక్స్లో డిస్కస్ చేసాం. అయితే ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటున్నాం కదా, అసలు ఒక కంపెనీ షేర్స్ని ఎందుకు ఇష్యూ చేస్తుంది? వై ద కంపెనీ ఇష్యూ ద షేర్స్? చెప్పండి ఏంటండి? టు రేస్ ఫండ్స్. ఇంకా టు రేస్ ఫండ్స్. పర్ఫెక్ట్, అంతేనా? ఫండ్స్ రేస్ చేయడానికేనా షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసేది? ఓన్లీ టు రైజ్ ద ఫండ్స్? ఎనీవన్? ఏంటి? యాక్టివ్గా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కూల్, ఓకేనా? వై ద కంపెనీ విల్ ఇష్యూ ద షేర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ అల్టిమేట్గా మనం బేసిక్స్లో అదే చెప్పుకున్నాం. ఫండ్స్ రైజ్ చేయాలంటే కంపెనీ ఏం చేయాలి? క్యాపిటల్ ఇష్యూ చేయాలి సార్, షేర్స్ ఇష్యూ చేయాలని చెప్పుకున్నామా? దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పర్చేజ్డ్ వన్ అసెట్, ఒక అసెట్ 10 crores పెట్టి పర్చేజ్ చేశారు. అయితే ఇప్పుడు 10 crores పెట్టి పర్చేజ్ చేసినప్పుడు వీ నీడ్ టు పే ద అమౌంట్, లైక్ క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది 10 crores పే చేయాలి. అయితే కంపెనీ దగ్గర ఏంటంటే క్యాష్ ఏదైతే ఉందో, కంపెనీ డజంట్ వాంట్ టు గివ్ ద క్యాష్ బికాస్ కంపెనీ వాంట్స్ టు మెయింటైన్ ద లిక్విడిటీ, వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దే డోంట్ వాంట్ టు గివ్ ద క్యాష్ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఆ 10 crores అసెట్ ఏదైతే పర్చేజ్ చేశారో అందులో ఒక 4 crores ఏమో క్యాష్ ఇచ్చేసాం. రిమైనింగ్ 6 crores మనం ఏమని చెప్తున్నాం అంటే, ఆ యొక్క సప్లయర్ ఎవరైతే ఉన్నారో అతనితో చెప్పాం, వీ వోంట్ పే ద క్యాష్ పే చేయం, బట్ ఇన్ రిటర్న్ క్యాష్కి బదులుగా వీ విల్ ఇష్యూ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ.
మా కంపెనీ యొక్క షేర్స్ని మీకు ఇస్తాం తీసుకోండి అని చెప్పాం. అర్థమైందా? మా కంపెనీ యొక్క షేర్స్ని మీకు ఇస్తాం, సో యూ కెన్ టేక్ దిస్. అర్థమవుతుందా? చెప్పండి, ఇక్కడ ఏంటి మనం ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి ఇష్యూ చేసామా? ఫండ్ రైజ్ చేయడానికి కాదు, జస్ట్ మనం లిక్విడిటీని మెయింటైన్ చేయడానికి. దిస్ ఈస్ నథింగ్ బట్ అదర్ దెన్ క్యాష్. అదర్ దెన్ క్యాష్కి కూడా మనం షేర్స్ అనేది ఇష్యూ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇంకొకటి క్రెడిటార్స్ ఉన్నారు మనకి. క్రెడిటార్స్కి ఏంటండి, ఒక టైంకి పేమెంట్ ఇచ్చేసేయాలి. ఒక టైంకి వాళ్ళకి ఏదైతే టెన్యూర్ వచ్చిందో ఆ టెన్యూర్ వచ్చిన తర్వాత మనం పేమెంట్ ఇవ్వాలి. క్రెడిటార్స్ వచ్చారు, సార్ పేమెంట్ ఇవ్వండి అన్నారు. మనం అన్నాం, సో మాకు కొంచెం లిక్విడిటీ ప్రాబ్లం ఉంది, సో ఎట్ ప్రజెంట్ క్యాష్ అనేది అవైలబుల్గా లేదు, సో దట్స్ వై వీ వాంట్ పే ద క్యాష్ ఇవ్వం, సో ప్లీజ్ టేక్ అవర్ షేర్స్, మా షేర్స్ తీసుకోండి. తీసుకుంటారా? ఛాన్సెస్, ఒకవేళ వాళ్ళు అగ్రి అయితే దే విల్ టేక్ అవర్ షేర్స్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్. అర్థమవుతుందా? క్యాష్ కోసం కాదు. టు అక్వైర్, ఫస్ట్ కేసులో ఏంటి, టు అక్వైర్ ద అసెట్. ఒక అసెట్ని అక్వైర్ చేయడానికి వీ ఇష్యూడ్ ద షేర్స్. అర్థమవుతుందా? ఒక అసెట్ని అక్వైర్ చేయడానికి మనం షేర్స్ ఇష్యూ చేసాం. నెక్స్ట్ కేసులో ఏంటంటే క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రెడిటార్స్కి పేమెంట్ చేయడానికి కూడా మనం ఏంటంటే వీ ఇష్యూడ్ ద షేర్స్ ఇష్యూ చేసాం. అర్థమవుతుందా? ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ థింగ్స్గా ఏంటంటే మనం షేర్స్ అనేది ఇష్యూ చేస్తాం. అండ్ సమ్ థింగ్స్ లైక్ మీరు లాలో నేర్చుకుని ఉంటారు స్వెట్ ఈక్విటీ షేర్స్. మన మేనేజర్స్కి వాళ్ళందరికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు కాను విల్ పే ద సమ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. వాళ్ళకంటూ కొన్ని స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తాం. కరెక్టా? అలా అంటే లైక్ ఒక డిస్కౌంటెడ్కి కావచ్చు, ఫ్రీగా కావచ్చు, ఇష్యూ చేస్తాం. సో అలా అక్కడ ఏంటి, వాళ్ళ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకుంటాం. మనం క్యాష్ కలెక్ట్ చేసుకోం, ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాం కొన్ని షేర్స్ని అదర్ దెన్ క్యాష్ ఫర్ ద సర్వీసెస్ దే రెండెడ్. వాళ్ళు ఏదైతే సర్వీసెస్ చేశారో ఆ సర్వీసెస్ కాను మనం షేర్స్ ఇష్యూ చేస్తాం. అర్థమవుతుందా? స్వెట్ ఈక్విటీ షేర్స్. క్లియర్? సో ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ ఫామ్స్లో మనం ఏంటంటే షేర్స్ అనేది ఇష్యూ చేస్తాం. సో ఇలా ఏదైతే మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నామో ఆ టోటల్ అలా షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ టోటల్ ఎంట్రీస్, టోటల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా అకౌంటింగ్ ఎలా చేయాలి, దట్ ఈస్ ద టోటల్ చాప్టర్. సో చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది చాలా సింపుల్ చాప్టర్ అని. అర్థవుందా? చాలా చిన్న చాప్టర్, చాలా సింపుల్ చాప్టర్. క్లియర్ అండ్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. రీజన్స్ ఏంటండి, షేర్స్ ఇష్యూ చేయడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి, టు రైజ్ ద ఫండ్స్. సెకండ్ వన్ టు అక్వైర్ ద అసెట్. అసెట్ని అక్వైర్ చేయడానికి కూడా మనం షేర్స్ ఇష్యూ చేస్తాం. ఇంకా ఏంటండి, డిశ్చార్జ్ ద లయబిలిటీ. కరెక్టా? లయబిలిటీని డిశ్చార్జ్ చేయడానికి కూడా మనం షేర్స్ ఇష్యూ చేస్తాం. చెప్పాను కదా, క్రెడిటర్స్ పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ బదులుగా మనం ఏంటంటే షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇంకా ఏంటండి, స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాం. ఇంకా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. ఎంప్లాయీస్కి సపరేట్గా మనం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అని కొన్ని క్రియేట్ చేసిస్తాం. లైక్ ఏంటంటే ఇంత సర్వీస్ పీరియడ్ కనుక వీళ్ళు వర్క్ చేస్తారంటే వీ విల్ గివ్ దిస్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎంప్లాయీని రిటైన్ చేయడానికి, ఎంప్లాయీస్ని కూడా రిటైన్ చేయడానికి మనం కొన్ని షేర్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అదర్ దెన్ శాలరీతో పాటుగా ఎంప్లాయీస్ ఏంటంటే మన ఆర్గనైజేషన్ లీవ్ చేసి వేరే ఆర్గనైజేషన్కి వెళ్తారేమో అనే భయంతో మనం ఏంటంటే మన ఈక్విటీ షేర్స్ ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఈక్విటీ షేర్స్ ఇచ్చేస్తాం అనుకోండి, సో వాళ్ళు ఏంటంటే రిటైన్ చేయడానికి కూడా మనం ఏంటంటే విత్ అదర్ దెన్ క్యాష్ వీ కెన్ ఇష్యూ ద షేర్స్. సో ఇలా డిఫరెంట్ ఫామ్స్లో మనం ఏంటంటే షేర్స్ అనేది ఇష్యూ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం షేర్స్ ఇలా ఇష్యూ చేస్తాం అంటున్నాం కదా, ఇలా ఇష్యూ చేయడానికి వీ హ్యావ్ వన్ ప్రైస్. ఒక ప్రైస్ ఉంటుంది మనకి, ఇష్యూ ప్రైస్ అని ఉంటుంది. ఓకేనా? ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో ఇష్యూ ప్రైస్, మనకి ఇష్యూ ప్రైస్ ఉంటుంది, అలాగే ఫేస్ వాల్యూ ఉంటుంది.
కరెక్టా? ఇష్యూ ప్రైస్ ఉంటుంది, ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే లైక్ కంపెనీ యొక్క నార్మల్గా ఒరిజినల్గా దాని యొక్క ఒరిజినల్గా ఆ యొక్క షేర్ యొక్క వాల్యూ ఎంత. లైక్ మనకేంటంటే ఫేస్ వాల్యూ మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఓన్లీ అకౌంటింగ్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేస్తాం. అకౌంట్స్లో మనం బుక్స్లో రికార్డ్ చేసేటప్పుడు క్యాపిటల్ వాల్యూ ఎంత అనేది రికార్డ్ చేయడానికి మనం ఫేస్ వాల్యూతో రికార్డ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇంకొకటి ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ పే చేస్తున్నాం, మన షేర్ హోల్డర్స్కి డివిడెండ్ పే చేయాలి. డివిడెండ్ కూడా మనం ఫేస్ వాల్యూ మీద ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూ కన్సిడర్ చేసి పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకోండి. బట్ రిలయన్స్ షేర్ వాజ్ ట్రేడింగ్ ఎట్ ఫర్ ఎగ్జాంపుల్ 1500కి ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ ట్రేడింగ్ ఎట్ 1500 బట్ ఫేస్ వాల్యూ వాజ్ 10 రూపీస్ ఓన్లీ. అదవుతుందా? ఫేస్ వాల్యూ విల్ బి కాన్స్టాంట్. అసలు ఫేస్ వాల్యూ మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే చెప్పాను కదా, అకౌంటింగ్ పర్పస్కి యూస్ చేస్తాం. ఇంకొకటి టు పే ద డివిడెండ్స్ పే చేయడానికి యూస్ చేస్తాం. ఇంకెక్కడ కూడా యూస్ చేయం. ఈ 1500 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇష్యూ ప్రైస్, దిస్ ఈజ్ అవర్ ఇష్యూ ప్రైస్. లైక్ మార్కెట్లో మనకి రెడీగా ఎంతకి అవైలబుల్గా ఉంది ఆ షేర్ ప్రైస్ అనేది ఏ వాల్యూకి అవైలబుల్గా ఉంది దాన్ని మనం ఇష్యూ ప్రైస్ అంటాం. అంటే మనం మార్కెట్లోకి వెళ్ళి రిలయన్స్ షేర్ అనేది పర్చేస్ చేయాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ 1500, దట్ ఈజ్ అవర్ ఇష్యూ ప్రైస్. సో ఈ ఇష్యూ ప్రైస్ అనేది టోటల్గా 3 టైప్స్లో ఉంటుంది. దిస్ ఇష్యూ ప్రైస్ విల్ బి ఇన్ 3 టైప్స్. Issue will be in 3 types, like issue at par, super, issue at premium, issue at discount. సో ప్రతిదీ కూడా మన క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. సో యూ నీడ్ టు నో అబౌట్ దిస్. ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ ప్రైస్ అనేది ఎట్ పార్ ఉండొచ్చు, ఎట్ ప్రీమియం ఉండొచ్చు, ఎట్ డిస్కౌంట్ కూడా ఉండొచ్చు. ఎట్ పార్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే ఫేస్ వాల్యూకి మనం షేర్స్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క షేర్ వాల్యూ వచ్చేసరికి ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్, ఇష్యూ ప్రైస్ కూడా 10 రూపీసే. ఇప్పుడే కంపెనీ స్టార్ట్ చేశారు, న్యూలీ లాంచ్డ్ కంపెనీ వాజ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇప్పుడే లిస్టింగ్ చేసాం మనం. సో చెప్పండి మార్కెట్ ప్రైస్ ఉంటుందో దానికి? బికాస్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కంపెనీ, దెర్ ఇస్ నో ఎనీ మార్కెట్ ప్రైస్ ఏమి ఉండదు. దట్స్ వై ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తాం మనం. ఆ తర్వాత మార్కెట్లో ఏంటంటే అది లిస్ట్ అయ్యి ట్రేడ్ అయ్యి ఇట్ విల్ ఇంక్రీజ్ ద ప్రైస్. వాల్యూ అనేది మనకి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాల్యూషన్ జరిగి షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇనిషియల్ అయితే విల్ రికార్డ్ ఇట్, మనం ఇష్యూ చేసేటప్పుడు మాత్రం ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తాం. ఇంకోటి ఏంటంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా డిక్రీజ్ అయిపోయింది, లైక్ ఫైనాన్షియల్స్ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా డిక్రీజ్ అయిపోయింది. సో కంపెనీ యొక్క వాల్యూ పడిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో డిక్రీజ్ అయిపోతూ ఉన్నా కానీ మనం ఏంటంటే వీ కెన్ ఇష్యూ ద షేర్స్ ఎట్ ఫేస్ వాల్యూ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి మనం ఏంటంటే ఫండ్స్ జనరేట్ చేయడానికి వీ విల్ ఇష్యూ ద షేర్స్ ఎట్ పార్. లైక్ ఏంటంటే ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తాం. అదవుతుందా? ఇది ఒక టైప్. లైక్ ఏంటంటే ఓన్లీ ఫేస్ వాల్యూకి షేర్స్ ఇష్యూ చేసామంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది లైక్ ఇష్యూ ఎట్ పార్, దాన్ని ఇష్యూ ఎట్ పార్ అంటాం. ఇష్యూ ఎట్ ప్రీమియం సార్, ప్రీమియం అంటే ఏంటి? ప్రీమియం అంటే ఫేస్ వాల్యూ వాజ్ 10 రూపీస్, బట్ ఇష్యూ ప్రైస్ వాజ్ 1500. కరెక్టా? షేర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్గా ఫేస్ వాల్యూ 10 రూపీసే, బట్ వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ 1500కి మార్కెట్లో ఇష్యూ చేస్తున్నాం బికాస్ ఫేర్ వాల్యూ అంతే ఉంది. సో ఈ రిమైనింగ్ 1490 రూపీస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ప్రీమియమే. దిస్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రీమియం. అర్థమవుతుందా? దిస్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రీమియం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో. మిమ్మల్ని థియరీ క్వశ్చన్లు అడగచ్చు, లైక్ ఆబ్జెక్టివ్లు అడగచ్చు, ప్రాబ్లమాటిక్లో ఎలాగో అడుగుతూనే ఉంటారు. సో షేర్స్ రిలేటెడ్ ఎక్కడ వచ్చినా కానీ సెక్యూరిటీ సర్వీయం కంపల్సరీగా ఇస్తారు ప్రాబ్లమ్స్లో. అర్థమవుతుందా? సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇక్కడ ఈ 1490 ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రీమియమే. అంటే షేర్స్ వీ షుడ్ ద షేర్స్ ఎట్ ప్రీమియం. ఈ ప్రీమియం ఏదైతే ఉందో సో ఈ ప్రీమియం ఏంటంటే మనం కొన్ని పర్పసెస్ కోసం మాత్రమే యూటిలైజ్ చేయగలం. ఈ 10 రూపీస్ ఏదైతే ఉందో వీల్ యాడ్ ఇట్ టు ద క్యాపిటల్కి యాడ్ చేస్తాం.
ఆ రిమైనింగ్ 1490 ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? అయితే ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అంటే ఏంటి సార్? ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అంటే వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్ బిలో ద ఫేస్ వాల్యూ కంటే బిలోగా మనం షేర్స్ని ఇష్యూ చేయడాన్ని మనం ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్. అంటే ఎవరు కూడా డిస్కౌంట్కి ఇష్యూ చేయకూడదు ఎక్సెప్ట్ సమ్ సిచ్యువేషన్స్ లైక్ స్వెటిక్విటీ షేర్స్ ఇస్తున్నారా, అక్కడ కావాలంటే మీరు డిస్కౌంట్కి ఇచ్చుకోవచ్చు. లైక్ ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ద సర్వీసెస్ దట్ ఎండెడ్ యు ఆర్ గివింగ్ ఎట్ డిస్కౌంట్కి మీరు ఏంటంటే ఎంప్లాయీస్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. అలాంటి టైంలో మీరు కావాలంటే యూ కెన్ గివ్ ఎట్ డిస్కౌంట్. ఇక రిమైనింగ్ కేసెస్ ఎక్కడ కూడా ఏంటంటే మీరు డిస్కౌంట్కి షేర్స్ అనేది ఇష్యూ చేయకూడదు. షేర్స్ అనేది డిస్కౌంట్కి ఇష్యూ చేయడం అనేది దట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఓకేనా? నౌ అర్థమవుతుందా? వింటున్నారా? ఎస్. నౌ వాట్ ఈస్ the meaning of the securities premium and uses of securities premium. సెక్యూరిటీస్ ప్రీమియం చెప్పాను. సెక్యూరిటీస్ ప్రీమియం రావాలి అంటే మనకేంటంటే ఇష్యూ ప్రైస్ వాజ్ గ్రేటర్ దెన్ ఫేస్ వాల్యూ. కరెక్టా? ఇష్యూ ప్రైస్ వాజ్ మోర్ దెన్ ద ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ ఎక్కువగా ఉంది అంటే దోస్ షేర్స్ వాజ్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియంకి మనం షేర్స్ అనేది ఇష్యూ చేసామని కన్సిడరేషన్ తీసుకోవాలి. క్లియర్ ఎంతవరకు? ఎస్. అయితే ఇక్కడ ఈ సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో దిస్ సెక్యూరిటీస్ ప్రీమియం విల్ బి లైక్ ఏంటంటే సెక్యూరిటీస్ ప్రీమియం అంటే ఏంటండి, మనం షేర్ 1500కి సేల్ చేస్తున్నాం. లైక్ మనం మార్కెట్లో మన షేర్ అనేది 1500కి ట్రేడ్ అవుతుంది. బట్ ఒరిజినల్గా ఫేస్ వాల్యూ వాస్ 10 రూపీసే. ఆ రిమైనింగ్ 1490 అనేది దట్ ఈస్ ద రిజర్వ్ ప్రాఫిట్ అంటే దట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ప్రాఫిట్, దట్ ఈస్ ద రిజర్వ్ కింద ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఏంటంటే దెర్ ఈస్ నో లైబిలిటీ టు పే టు ద ఇన్వెస్టర్స్. మనకు అసలు లైబిలిటీనే లేదు, అది పే చేయాల్సిన అవసరం లేదు మనకి. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం మనం పే చేయాల్సింది ఓన్లీ ఫేస్ వాల్యూనే. సెక్యూరిటీస్ ప్రీమియం మళ్ళీ మనం రిటర్న్ చేయాలని ఎక్కడ కూడా లేదు. అర్థమవుతుందా? ఎక్సెప్ట్ మనం కొన్ని టైమ్స్లో ఏంటంటే రాసుకుంటాం ఆ షేర్స్ విల్ బి రిడీమ్డ్ ఎట్ ప్రీమియం అని రాస్తాం. అలా ఎక్కడైనా స్పెసిఫిక్గా చెప్తే తప్ప మనం ఎక్కడ కూడా షేర్స్ని మళ్ళీ రిడీమ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్రీమియంకి రిడీమ్ చేయం, ఫేస్ వాల్యూకి రిడీమ్ చేస్తే చాలు. బట్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు సార్ అంటే దట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద షేర్, వర్త్ ఆఫ్ ద కంపెనీకి ఉన్న వర్త్ని బేస్ చేసుకొని వీఆర్ కలెక్టింగ్ దట్ ప్రీమియం అమౌంట్. బట్ ఒరిజినల్గా కంపెనీ యొక్క వాల్యూ ఏంటంటే ఫేస్ వాల్యూనే. అల్టిమేట్గా మనకి లైబిలిటీ కూడా ఏంటంటే ఫేస్ వాల్యూ రీపేమెంట్ చేస్తే సరిపోతుంది. కంపెనీ క్లోజింగ్ టైంలో షేర్ హోల్డర్స్కి ఫేస్ వాల్యూ పే చేస్తే సరిపోతుంది. సెక్యూరిటీస్ ప్రీమియం అనేది వీఆర్ జస్ట్ కలెక్టింగ్ టు ద వర్త్ ఆఫ్ ద కంపెనీకి ఉన్న ఆ వర్త్ని బేస్ చేసుకొని ఆ షేర్ అనేది మనం పే చేస్తున్నాం, ఆ షేర్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. క్లియరా? సింపుల్. అయితే ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ 10 రూపీస్ ఏమో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ రిమైనింగ్ 1490 ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద రిజర్వ్స్లో సెక్యూరిటీస్ ప్రీమియం అనే అకౌంట్ హెడ్డింగ్ ఓపెన్ చేసి విల్ రికార్డ్ దే. ఓకేనా? సో ఆ సెక్యూరిటీస్ ప్రీమియంలో 1419 యూస్ చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది మనం టోటల్గా ఎలాంటి పర్పసెస్ కోసం యూస్ చేయొచ్చు అంటే యాజ్ పర్ సెక్షన్ 54 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది విల్ యూటిలైజ్ ఓన్లీ ఫర్ సమ్ పర్పసెస్, కొన్ని పర్పసెస్ కోసం మాత్రమే మనం యూస్ చేయాలి. సో అదర్ దెన్ దోస్ పర్పసెస్ మనం ఏంటంటే ఈ సెక్యూరిటీస్ ప్రీమియంని యూస్ చేయకూడదు. ఓకేనా? నార్మల్గా ఎంట్రీ ఏం రాస్తామండి, మనం షేర్స్ ప్రీమియంకి ఇష్యూ చేసాం అనుకోండి, వీ కలెక్టెడ్ ద మనీ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎంట్రీ ఏమని రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1500 కలెక్ట్ చేసుకున్నాం లేదా మనం 1500 కలెక్ట్ చేసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1500 టు షేర్ క్యాపిటల్లో ఎంత వెళ్తుంది, 10 రూపీస్ వెళ్తుంది. రిమైనింగ్ అంతా కూడా టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 1490. అదవుతుందా? క్యాపిటల్కి 10 ట్రాన్స్ఫర్ అవుతుంది, సెక్యూరిటీస్ ప్రీమియంకి 1490 ట్రాన్స్ఫర్ అవుతుంది. సింపుల్. ఇలా ట్రాన్స్ఫర్ అయిన బ్యాలెన్స్ అనేది మనం ఏంటంటే కొన్ని పర్పసెస్ కోసం మాత్రమే యూటిలైజ్ చేయాలి. అదవుతుందా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి
ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాం సార్. బోనస్ షేర్స్ అంటే బోనస్ షేర్స్ ఎలా ఇస్తాం? విల్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి విల్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటండి, ఇప్పుడు మనం సెక్యూరిటీస్ ప్రీమియంలో ఏదైతే రిజర్వ్స్ క్రియేట్ చేసి పెట్టామో అందులో నుంచి కొంత వాల్యూ తీసుకెళ్ళి వీళ్ళు క్యాపిటల్కి యాడ్ చేసేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది. రెండు ఒక సైడ్ లయబిలిటీ సైడే ఉంటాయి. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో మనం సెక్యూరిటీస్ ప్రీమియం అని ఇక్కడ రికార్డ్ చేస్తాం, ఓకేనా? అయితే ఈ సెక్యూరిటీస్ ప్రీమియంని బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి యూస్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాపిటల్ ఆల్రెడీ 1 lakh షేర్స్ ఉన్నాయి, ఓకేనా? ఆ 1 lakh షేర్స్కి మనం ఏంటంటే 10,000 బోనస్ షేర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ 10,000 బోనస్ షేర్స్ ఇస్తున్నాం కదా, ఈ 10,000 బోనస్ షేర్స్ అనేది మనం ఈ సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఆటోమేటిక్గా ఈ 10,000 షేర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs అవుతుంది అనుకోండి. ఆ 12 lakhs మనం ఇక్కడ నుంచి రెడ్యూస్ చేసేస్తాం, ఇక్కడ యాడ్ చేసేస్తాం. 12 lakhs అనేది క్యాపిటల్లో యాడ్ అయిపోతుంది. అదవుతుందా? జస్ట్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం అంటే నథింగ్ బట్ క్యాపిటలైజింగ్ ద రిజర్వ్స్. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నామంటే నథింగ్ బట్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ ప్రీమియం ఎవరిదండి? ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంది. అర్థమవుతుందా? అల్టిమేట్గా కంపెనీ క్లోజ్ అయిపోయినా కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డివైడ్ చేసి మనం షేర్ హోల్డర్స్కి ఇస్తాం. ఒకవేళ ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఉంటే అందరికీ డివైడ్ చేసి ఇచ్చేస్తాం కదా, డివిడెండ్స్ పే చేస్తాం. సో అలా మిగిలిందంతా కూడా వాళ్ళకి ఇస్తాం. కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే వీఆర్ ఇష్యూయింగ్ ద బోనస్ షేర్స్. సో డైరెక్ట్గా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా సో కరెంట్ ఇయర్లోనే ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి కొన్ని షేర్స్ ఎక్స్ట్రా షేర్స్ ఇస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తున్నామా? చేయట్లేదు. ఎందుకు కలెక్ట్ చేయట్లేదు అంటే మన దగ్గర ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వ్స్ లెస్ చేసి క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. దెర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ ఆ రిజర్వ్స్ని క్యాపిటలైజ్ చేస్తున్నాం, క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. రిజర్వ్స్ లెస్ చేస్తాం, క్యాపిటల్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో దట్స్ వై మనం ఏంటంటే సెక్యూరిటీస్ ప్రీమియం అనేది మనం ఏంటంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి వీ క్యాన్ యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. క్లియర్? సింపుల్. సెకండ్ వన్ ఏంటంటే రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు వీ మే ఇంకర్ సమ్ ఎక్స్పెన్సెస్. సో ఇన్కార్పొరేషన్ చేయడానికి మనకి డాక్యుమెంటేషన్ కావచ్చు, లేకపోతే ఆర్కిటెక్చర్ రిలేటెడ్గా కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం మనం. ఆ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ ఆఫ్ చేయడానికి కూడా మనం సెక్యూరిటీస్ ప్రీమియం అనేది యూజ్ చేయొచ్చు. రైట్ ఆఫ్ discount and expense on issue of shares and debentures. ఏదన్నా షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏంటంటే డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడు కానీ డిస్కౌంట్కి ఇచ్చాం, డిస్కౌంట్కి షేర్స్ ఇష్యూ చేసాం, లేదా ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాం షేర్స్ ఇష్యూ చేయడానికి వీఆర్ ఇంకరింగ్ ద ఎక్స్పెన్సెస్. ఆ ఎక్స్పెన్సెస్ కానీ డిస్కౌంట్కి కానీ మనం ఏదైతే యూటిలైజ్ చేసుకోవాలో వాటి కోసం కూడా మనం సెక్యూరిటీస్ ప్రీమియం అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రైట్ ఆఫ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్. మనం ప్రిఫరెన్స్ షేర్స్ ప్రీమియంకి రెడీమ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ప్రీమియం మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, దట్ ఈజ్ ఇన్కమ్, లైక్ మనకి దట్ ఈజ్ అ ప్రాఫిట్. మనం ప్రీమియం పే చేస్తున్నాం రీపే చేసేటప్పుడు, అంటే దట్ ఈజ్ లాస్ కదా. అర్థమవుతుందా? మనం ప్రీమియంకి షేర్స్ అనేది పే చేస్తున్నాం, రిడీమ్ చేసేటప్పుడు మనం ఏంటంటే ప్రీమియంకి రిడీమ్ చేస్తున్నాం. అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ అయితే 15 రూపీస్ ఇస్తున్నాం మనమే. అర్థమవుతుందా? రిడీమ్ చేసేస్తున్నాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది, 10 years ఉందనుకోండి. 10 years కంప్లీట్ అయిపోయింది. 10 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మనం ఏంటంటే రిడీమ్ చేసేయాలి. సో వాళ్ళ ఫేస్ వాల్యూ 10 రూపీసే, బట్ మనం ఏంటంటే రిడీమ్ చేసేటప్పుడు 15 రూపీస్కి రిడీమ్ చేస్తున్నాం, ప్రీమియంకి రిడీమ్ చేస్తున్నాం. సో ఆ 5 రూపీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ లాస్ ఫర్ అస్. అర్థమవుతుందా?
మనకు ఫేస్ వాల్యూనే, మనకి బుక్లో మనం రికార్డ్ చేసుకునేది ఫేస్ వాల్యూ రికార్డ్ చేసుకుంటాం. సో ఆ రిమైనింగ్ ఫైవ్ రూపీస్ అంతా కూడా లాసే మనకి. సో దట్స్ వై దానికోసం కావాలంటే యూ కెన్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం యాజ్ పర్ సెక్షన్ 54. అదవుతుందా? యూ కెన్ యూటిలైజ్ సెక్యూరిటీస్ ప్రీమియం. నెక్స్ట్ వన్, బైబ్యాక్ ఆఫ్ షేర్స్. షేర్స్ని బైబ్యాక్ చేస్తున్నాం మనమే, మన షేర్స్ని మనమే బైబ్యాక్ చేస్తున్నాం. అలా బైబ్యాక్ చేయాలన్నా కానీ యూ కెన్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. బైబ్యాక్ ఎందుకు చేస్తామండి? బైబ్యాక్ ఎందుకు చేస్తాం? ఏంటండి? అర్థం కాలేదు. మీ దగ్గర అవైలబుల్గా ఫండ్, యాక్చువల్గా షేర్స్ ఎందుకు ఇష్యూ చేశారు? ఫండ్స్ అవసరం ఉండి చేశారు. ఆ తర్వాత మీ దగ్గర ఏంటంటే చాలా లంసంలో క్యాష్ పడిపోయింది, అక్కడ చాలా క్యాష్ ఎక్కువగా ఉంది. లేదా ఏంటంటే మీరు మీ యొక్క షేర్ మీద ఏంటంటే మీరే కంట్రోలింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు. లైక్ మీరు బైబ్యాక్ చేసుకున్నారు అంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 47% షేర్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఓకేనా. ఇక రిమైనింగ్ ఒక 4% 5% షేర్స్ మీరు పర్చేస్ చేశారంటే మెజారిటీ ఆఫ్ ద కంట్రోల్ మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో అందుకోసం కూడా బైబ్యాక్ చేయొచ్చు. ఇంకా బైబ్యాక్ ఎందుకు చేస్తారు? ఆల్రెడీ చెప్పాను మనకి ఇంకా బైబ్యాక్ ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతున్నాయి, మార్కెట్లో షేర్ ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతున్నాయి. సో షేర్ ప్రైజెస్ డిక్రీజ్ అవుతున్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇది ఒక స్ట్రాటజీ అంతే, కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే పర్చేజ్ చేస్తారు అట్ హయ్యర్ ప్రైజెస్, ప్రీమియం ప్రైజెస్కి పర్చేజ్ చేస్తారు. సో అలా ప్రీమియం ప్రైజెస్ బికాస్ దే నో ద వర్త్ ఆఫ్ ద కంపెనీ. అన్నెసెసరీగా ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతున్నాయి, బట్ కంపెనీకి వర్త్ ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉంది, బట్ ప్రైజెస్ డిక్రీజ్ అవుతున్నాయి. సో అలాంటి టైంలో ఏంటంటే కంపెనీసే ఓన్గా వాళ్ళ షేర్స్ని వాళ్ళే బైబ్యాక్ చేస్తారు ఎట్ హయ్యర్ ప్రైజెస్. అలా హయ్యర్ ప్రైజెస్కి పర్చేజ్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ విల్ గెట్ వన్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, కంపెనీ వాళ్ళ షేర్స్ వాళ్ళే హయ్యర్ ప్రైజెస్కి పర్చేజ్ చేస్తున్నారు, సో బెటర్ టు వెయిట్, కొంతకాలం వెయిట్ చేద్దాం, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుందేమో. సో ఆ యొక్క ఇంటెన్షన్, ఆ యొక్క ఒపీనియన్ క్రియేట్ చేయడానికి కంపెనీస్ బైబ్యాక్ చేస్తూ ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ వేస్ బైబ్యాక్ చేయడానికి. సో ఇలా బైబ్యాక్ చేయాలంటే దే ఆల్సో నీడ్ సమ్ ఫండ్స్. సో ఆ బైబ్యాక్ కూడా కావాలంటే యూ కెన్ యూటిలైజ్ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. క్లియర్ ఎంతవరకు? క్లియర్, ఓకేనా, సింపుల్. ఇప్పుడు ఏంటంటే మనకి సెక్షన్ నెంబర్ 133 ఉంది. సెక్షన్ నెంబర్ 133లో ఏంటంటే కంపెనీస్ నీడ్స్ టు ఫాలో ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఏ కంపెనీస్ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలో దోస్ కంపెనీస్ కెనాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ 2 reasons: write off of preliminary expenses and write off of premium on redemption of preference shares and debentures. ఈ 2 reasons కోసం మాత్రం దే కెనాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. ఏ కంపెనీస్కి అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లై అవుతున్నాయో, బికాజ్ ఎందుకు సార్ ఆ రెండు ఎందుకు లెస్ చేశారంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్లో వీటికంటూ సపరేట్ ట్రీట్మెంట్ ఉంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయడానికి, అలాగే ఏంటంటే ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్కి అలాగే డిబెంచర్స్కి అకౌంటింగ్ స్టాండర్డ్స్ హావ్ డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంది. దట్స్ వై మనకి ఏదైతే సెక్షన్ 54లో చెప్పారో కంపెనీస్ యాక్ట్లో, సో ఈ 2 మాత్రం ఆ 2 పర్పసెస్కి మాత్రం, అంటే ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఈ 2 పర్పసెస్కి యూస్ చేయకూడదు. సో రిమైనింగ్ 3 పర్పసెస్కి యూ కెన్ యూస్. అర్థమవుతుందా? సో మ్యాక్సిమం కంపెనీస్ అన్నిటికీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లై అవుతాయి. సో మ్యాక్సిమం మనం సెక్యూరిటీస్ ప్రీమియం అనేది 3 పర్పసెస్ కోసం యూస్ చేస్తాం. ఒకటి ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, ఇంకోటి రైట్ ఆఫ్ డిస్కౌంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఇంకోటి బైబ్యాక్. ఆ రిమైనింగ్ ఏంటంటే అఫ్కోర్స్ సెక్షన్ 54 ప్రకారంగా యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ మనం చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే మనకి 133లో ఏం చెప్తారంటే ఏ కంపెనీస్కి అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లై అవుతాయో వాళ్ళు ఏంటంటే ఈ 2 రీజన్స్కి ఏంటంటే దే కెనాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయకూడదు. బికాస్ వాళ్ళు ఈ 2 రీజన్స్కి ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి దే విల్ ఫాలో దిస్. సో డోంట్ కన్సిడర్ హియర్. అదవుతుందా?
క్లియర్ ఇంతవరకు? క్లియర్, సూపర్. ఒకసారి చెక్ చేసుకోండి ఇంతవరకు. ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు డిస్కౌంట్ అంటే ఏంటి, పార్ వాల్యూకి, ఓకే క్లియర్, అదవుతుందా? వింటున్నారా? ఉన్నారా క్లాస్లోనే? క్లియర్, దట్స్ ఇట్. సో ఆ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ప్రొసీజర్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. షేర్స్ ఇష్యూ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి తెలుసా ఎవరికన్నా? చెప్పండి. జస్ట్ నార్మల్గా మీకు తెలిసిన ప్రాసెస్ ఏంటి? షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, మీరు ఎప్పుడు ఇష్యూ చేయలేదు అలాగా? నార్మల్గా ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది కంపెనీస్లో? సూపర్, నెక్స్ట్. దట్స్ ఇట్. ఫస్ట్ కంపెనీస్ విల్ ఇష్యూ ద ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తారు. లైక్ ప్రాస్పెక్టస్లో ఏముంటుందండి, లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, సో ప్రీవియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, సో మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరు ఉన్నారు, సో వాళ్ళ డెసిషన్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు, సో డిఫరెంట్ క్లాజెస్ అన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ఇష్యూ ద ప్రాస్పెక్టస్. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ఇష్యూ ద ప్రాస్పెక్టస్. ఆ ప్రాస్పెక్టస్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ విల్ మేక్ ద డెసిషన్స్. ఆ ప్రాస్పెక్టస్ చెక్ చేస్తారు, డెసిషన్ తీసుకుంటారు, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది దే విల్ టేక్ ద డెసిషన్. సో మనం ఏంటంటే అప్లికేషన్స్ అయితే అప్లికేషన్స్ రిలీజ్ చేస్తాం. ఎవరైతే హూ ఎవర్ వాంట్స్ టు సబ్స్క్రైబ్ ద షేర్స్ దే కెన్ సబ్స్క్రైబ్ అని మనం అప్లికేషన్స్ రిలీజ్ చేస్తాం. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే డిసైడ్ అయ్యారో దే విల్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తారు మనకి. అర్థమవుతుందా? లైక్ అప్లికేషన్ ఫామ్లో టోటల్ డేటా ఉంటుంది, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు, సో ఏంటి అనేది. అలాగే ఈ అప్లికేషన్తో పాటుగా వీ కెన్ కలెక్ట్ అప్లికేషన్ మనీ కూడా కలెక్ట్ చేసుకుంటాం మనం. అప్లికేషన్ మనీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ ప్రైస్లో కొంత అమౌంట్ ముందుగానే కలెక్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ షేర్ అని చెప్పామనుకోండి, 100 రూపీస్ పర్ షేర్ యొక్క వాల్యూ 100 రూపీస్ అన్నాం అనుకోండి. సో ముందుగానే మనం ఒక 20, 30 అలా కలెక్ట్ చేసేసుకుంటాం. అర్థమవుతుందా? ఆ తర్వాత అప్లికేషన్ మనీ కలెక్ట్ చేసుకున్నాం. అప్లికేషన్ మనీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే మనం కన్ఫర్మేషన్ చేసేస్తామో వాళ్ళకి ఏమని చెప్తామంటే వాళ్ళకి షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం, షేర్స్ ఇష్యూ చేసేస్తాం. సో ఇష్యూ చేసేసిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ కాల్ చేస్తాం. లైక్ ఏంటంటే ఇంకా కొంత అమౌంట్ కదా మనం కలెక్ట్ చేసుకుంది, సో 20-30 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం, ఇంకా 70 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ కాల్లో. నెక్స్ట్ ఇంకా ఫైనల్ కాల్లో ఒక 10 రూపీస్, అలా టోటల్గా పార్ట్స్గా మన ఇష్టం. అది ఎన్ని కాల్స్లో అయినా మనం అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? టోటల్గా ఒకేసారి కాకుండా అప్లికేషన్ మనీ ఒకసారి, ఫస్ట్ కాల్ ఒకసారి, ఫైనల్ కాల్ ఒకసారి, లేదా సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఫైనల్ కాల్, అలా డిఫరెంట్ కాల్స్లో మనం ఏంటంటే కాల్స్ చేసి జస్ట్ లైక్ కాల్స్ అంటే ఏంటంటే మనం ఆ అమౌంట్ అనేది పార్ట్స్గా కలెక్ట్ చేసుకుంటున్నాం. మొత్తం ఒకేసారి కాకుండా పార్ట్స్గా ఇవ్వండి, అలా కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా అప్లికేషన్స్ కోసం షేర్స్ అయితే ఇష్యూ చేసాం. ఇలా మేము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే 10 lakh షేర్స్ ఇష్యూ చేసాం. మనం ఇష్యూడ్ ద షేర్స్ 10 lakh షేర్స్ ఇష్యూ చేసాం. అయితే మనకు అప్లికేషన్స్ వచ్చాయి. అప్లికేషన్స్ ఎలా వచ్చాయంటే ఇష్యూ ఈజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్.
ఇష్యూ ఈజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అంటే మనం 10 lakhs ఇష్యూ చేసాం, 10 lakh అప్లికేషన్స్ వచ్చేసాయి, 10 lakh షేర్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ వచ్చేసాయి. అర్థమవుతుందా? దాన్ని మనం ఇష్యూ ఈజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇష్యూ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్. ఓవర్ సబ్స్క్రైబ్డ్ అంటే ఏంటంటే అండి, మనం ఇష్యూ చేసింది 10 lakh షేర్స్, బట్ అప్లికేషన్స్లో ఎన్ని షేర్స్ వచ్చాయంటే 12 lakh షేర్స్ వచ్చాయి. 12 lakh షేర్స్కి అప్లికేషన్స్ ఇచ్చారు, మనకి రావచ్చు అలాగా ఛాన్సెస్ ఉంది. అప్లికేషన్స్ ఇచ్చాం మనం. సో ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక 2 lakhs, ఒకళ్ళు 1000, ఒకళ్ళు 200, ఒకళ్ళు 10, అలా మొత్తం కంబైన్ చేస్తే మనకి 12 lakh షేర్స్ వచ్చాయి ఛాన్సెస్. దాన్ని మనం ఇష్యూ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అంటాం. ఇంకొక కేసు జరుగుతుంది, చెప్పండి. ఇంకోటి ఏంటి? ఇష్యూ ఈజ్ సూపర్ అండర్ సబ్స్క్రైబ్. ఇష్యూ ఈజ్ అండర్ సబ్స్క్రైబ్. సో మనం ఏదైతే ఇష్యూ చేసామో 10 lakhs ఏంటంటే మనం ఇష్యూ చేసాం, బట్ సబ్స్క్రైబ్ చేసింది మాత్రం 8 lakhs. ఓకేనా? దట్ ఈస్ అండర్ సబ్స్క్రైబ్. ఓకే సార్, ఇప్పుడు ఇష్యూ ఈజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అన్నారు కదా. ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అంటే ఏమవుతుంది? ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అంటే ఏమవుతుంది? ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhsకి మనం ఇష్యూ చేసాం, 10 lakhs సబ్స్క్రైబ్ చేశారు. సో డైరెక్ట్గా మనం ఏంటంటే వీ కెన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ద షేర్స్ టు ద అప్లికెంట్స్. ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనం షేర్స్ ఇష్యూ చేసేస్తాం. బికాస్ మనం ఎన్ని అయితే ఇష్యూ చేసామో అన్ని సబ్స్క్రైబ్ అయిపోయాయి. సో డైరెక్ట్గా ఆ షేర్స్ అన్ని అప్లికేషన్స్ కలెక్ట్ చేసేసుకొని ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఇష్యూ ద షేర్స్, అక్కడితో అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, షేర్స్ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్. షేర్స్ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అంటే మనం ఏంటి 10 lakh షేర్స్ ఇష్యూ చేసాం. ఎన్ని షేర్స్ ఎన్ని అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? 12 lakhs వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే వీ మే హ్యావ్ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వీ కెన్ రీఫండ్ ఇచ్చేసేయచ్చు. లైక్ ఆ యొక్క ఎక్సెస్ అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 lakhs కదా, 10 lakh షేర్స్ వచ్చేంత వరకు కూడా మనం ఆర్డర్ చూసుకున్నాం. 10 lakh షేర్స్ వచ్చి ఎక్కడైతే వచ్చాయో అక్కడతో స్టాప్ చేసి రిమైనింగ్ అంతా అమౌంట్ అంతా మనం రీఫండ్ ఇచ్చేసాం. బికాస్ మన దగ్గర ఉంది 10 lakh షేర్సే కదా, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము మనం. సో దట్స్ వై ఆ 2 lakh షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 lakh షేర్స్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ అంతా మనం రిటర్న్ బ్యాక్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే ఈ 10 lakh షేర్స్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ప్రపోర్షనేట్గా షేర్స్ ఇష్యూ చేస్తాం మనం. అంటే ఎలా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ అయితే ఒక పర్సన్ ఉన్నారు, ఏ అనే పర్సన్, హీ అప్లైడ్ ఫర్ 12 shares. 12 షేర్స్కి అప్లై చేశారు అతను. మనం ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 lakhs ఉన్నాయి కాబట్టి అతనికి 10 shares ఇస్తాం మనం. అర్థమవుతుందా? ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. మన దగ్గర 10 ఉన్నాయి, అప్లై చేసింది 12, సో 12కి మనం 10 ఇస్తున్నాం కాబట్టి సో ఇతని దగ్గర ఉన్నాయి. అలా ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ అందరికీ కూడా ఈక్వల్గా మొత్తం 10 lakh షేర్స్ ఇచ్చేస్తాం. అంటే పర్సన్ ఏ 12 shares అప్లై చేశారు, బట్ అతనికి మనం 12 ఇవ్వం, 10 ఇస్తాం. అర్థమవుతుందా? 24 అప్లై చేశారు, ఎన్ని ఇస్తాం? 20 ఇస్తాం. అర్థమవుతుందా? సో అలా మనకి ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని అప్లై చేశారో అంత ప్రపోర్షనేట్ అనేది క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్. ప్రపోర్షనేట్గా మనం ఏంటంటే ఆ షేర్స్ని మనం ఏంటంటే అలొకేట్ చేస్తాం. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రొరాటా బేసిస్ అంటాం. పరోటా కాదు, ప్రొరాటా బేసిస్లో మనం ఏంటంటే షేర్స్ని ఇష్యూ చేయడం. లైక్ ప్రొరాటా అంటే నథింగ్ బట్ ప్రపోర్షనేట్గా మనం ఏంటంటే షేర్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ప్రపోర్షనేట్గా ఈక్వల్గా డివైడ్ చేస్తూ వెళ్తాం. ఓకేనా? సింపుల్. ఇష్యూ ఈజ్ అండర్ సబ్స్క్రైబ్డ్. అండర్ సబ్స్క్రైబ్ అయింది. ఒకవేళ 90% కంటే తక్కువ అయింది అనుకోండి షేర్ సబ్స్క్రిప్షన్, యూ నీడ్ టు రిటర్న్ బ్యాక్ ఆల్ ద మనీ యూ రిసీవ్డ్. అంటే మినిమం 90% అన్నా సబ్స్క్రైబ్ అవ్వాలి. 90% కూడా సబ్స్క్రైబ్ అవ్వలేదా, సబ్స్క్రైబ్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా రిటర్న్ బ్యాక్ చేసేయాలి. యూ కెనాట్ ఇష్యూ ద షేర్స్ ఇష్యూ చేయడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో కంపల్సరీగా లెస్ దెన్ 90% అయితే ఉండకూడదు. మోర్ దెన్ 90% ఉంది, బట్ కాకపోతే 100% కాదు. అది మోర్ దెన్ 90% ఉంది, బట్ నాట్ 100%. దెన్ ఏదైతే ఇక బ్యాలెన్స్ 90% కంటే ఎక్కువగానే ఉందంటే యూ కెన్ ఇష్యూ ద షేర్స్. ఎన్నైతే షేర్స్ అప్లికేషన్స్ వచ్చాయో ఆ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా యూ కెన్ ఇష్యూ ద షేర్స్ డైరెక్ట్లీ, అయిపోతుంది, సింపుల్. బట్
90% కంటే తక్కువగా ఉంటే మాత్రం టోటల్ అమౌంట్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అదంతా కూడా మనం రిటర్న్ బ్యాక్ చేసేయాలి. వీ కెనాట్ గో ఫర్ ద ఇష్యూ అనేది చేయకూడదు మనం. సింపుల్. చూడండి, ఇష్యూ ఫుల్గా సబ్స్క్రైబ్ చేస్తే ఎలాగా, అలాగే ఓవర్ సబ్స్క్రైబ్ చేస్తే ఎలాగా, అండర్ సబ్స్క్రిప్షన్ చేస్తే ఎలాగా. ఓకేనా? చెక్ చేసుకోండి ఒకసారి. ఈ టర్మ్స్ అన్నీ మనకి ఇవన్నీ మనం ఈ చాప్టర్లో యూస్ చేస్తాం. అర్థమవుతుందా? ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అంటే అఫ్కోర్స్ ఇవంతా కాన్సెప్ట్సే, మనకి ప్రాబ్లమ్స్లో ఇవన్నీ మనం యూస్ చేస్తాం. షేర్స్ అనేది ఓవర్గా సబ్స్క్రైబ్ అయిపోయి సో ప్రొరైటర్ బేస్ మీద అలర్ట్ చేస్తున్నారు, ఇష్యూ ప్రైస్ పార్క్ ఇష్యూ చేశారు, ప్రీమియంకి ఇష్యూ చేశారు, ఇలా ప్రాబ్లమ్స్ ఇలాగే అడుగుతారు మనల్ని. అర్థమవుతుందా? సో దట్స్ వై యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఓకేనండి, అర్థమైందా? క్లియర్? చూడండి, టోటల్గా ఇష్యూ ఆఫ్ షేర్స్లో వీ డిస్కస్డ్ అబౌట్ ద రీజన్స్. అంటే షేర్స్ని ఇష్యూ ఎందుకు చేస్తాం, అసలు రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి, టు రైజ్ ద ఫండ్స్ని రైజ్ చేయడానికి. లైక్ ఏంటంటే వీ రిక్వైర్ ఫండ్స్, కంపెనీలో కొన్ని ఫండ్స్ అవసరం ఉంది, సో వీ కెన్ ఇష్యూ ద షేర్స్. లేదు సార్, ఒక అసెట్ అక్వైర్ చేసాం మనం, ఆ అసెట్ అక్వైర్ చేసినందుకు కాను వితౌట్ పేయింగ్ క్యాష్, మనం క్యాష్ పే చేయకుండా వీ కెన్ ఇష్యూ ద షేర్స్. కరెక్టా? షేర్స్ ఇష్యూ చేయొచ్చు. టు డిశ్చార్జ్ ద లైబిలిటీ, లైక్ క్రెడిటర్స్ ఉన్నారు, క్రెడిటర్స్కి ఏంటంటే మనం డైరెక్ట్గా పేమెంట్ చేయకుండా వీ కెన్ ఇష్యూ అవర్ షేర్స్ ఇవ్వచ్చు. అలాగే స్వెట్ ఈక్విటీ ఆప్షన్స్, స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది మనం ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసిన సర్వీసెస్కి కాను, వాళ్ళు ప్రొవైడ్ చేసిన బెస్ట్ అవుట్పుట్కి కాను మనం ఏంటంటే కొన్ని షేర్స్ ఇస్తున్నాం. అలా స్వెట్ ఈక్విటీ షేర్స్కి అయినా మనం అలా కూడా ఇష్యూ చేస్తాం. ఇంకోటి ఏంటి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. సో ఎంప్లాయీస్ కంటూ కొన్ని ఆప్షన్స్ ఇస్తాం మనం, సో ఫ్యూచర్లో వాటిని వెస్ట్ చేసుకుంటారు వాళ్ళు, సో దానికోసం మనం ఇలా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ కూడా ఇస్తాం. సో ఇలా ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో మనం ఏంటంటే షేర్స్ అనేది ఇష్యూ చేస్తాం. నాట్ ఓన్లీ సింగిల్ ఫండ్స్ కోసం మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వీ విల్ ఇష్యూ ద షేర్స్. ఓకే, అయితే ఇష్యూ చేసేటప్పుడు ఇలా షేర్స్ ఇష్యూ చేస్తున్నాం అంటున్నాం కదా, ఇలా ఇష్యూ చేసేటప్పుడు మనం ఏదైతే ప్రైస్ చార్జ్ చేస్తామో దాన్ని మనం ఇష్యూ ప్రైస్ అంటాం. సో ఇష్యూ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి మార్కెట్లో మన షేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ షేర్ ప్రైస్ ఏ వాల్యూకి ట్రేడ్ అవుతుంది, దాన్ని మనం ఇష్యూ ప్రైస్ అంటాం. ఇష్యూ ప్రైస్ అనేది మనం 3 టైప్స్లో డిసైడ్ చేయొచ్చు. ఒకటి, ఇష్యూ ప్రైస్ ఈజ్ ఎట్ పార్, ఇష్యూ ప్రైస్ ఎట్ ప్రీమియం, ఇష్యూ ప్రైస్ ఎట్ డిస్కౌంట్. సో పార్ అంటే, ఇష్యూ ప్రైస్ ఎట్ పార్ అంటే నథింగ్ బట్ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్. ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఏదైతే ఉందో సేమ్ అదే వాల్యూకి మనం ఇష్యూ చేసేస్తాం. లైక్ 10 రూపీస్ ఉంటే 10 రూపీస్. సో బికాజ్ ఎందుకు అంటే అఫ్కోర్స్ మన కంపెనీ ఇప్పుడే స్టార్ట్ చేసాం, నో వన్ క్యాన్, ఇంకా మన కంపెనీ అనేది ఇంకా బయట ఎవరికి తెలియదు, సో మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది ఉండదు కదా, సో ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తాం. సో దాన్ని మనం ఇష్యూ ఎట్ పార్ అంటాం. ఇష్యూ ఎట్ ప్రీమియం అంటే మోర్ దెన్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ దీనికి ఏమైనా లిమిట్ ఉందా సార్, మ్యాక్సిమం ఇంతకంటే చేయొచ్చా అంటే దర్ ఈస్ నో ఎనీ లిమిట్. మీరు ఎంత ప్రైస్కైనా సరే ప్రీమియం ఛార్జ్ చేసుకోవచ్చు, యూ కెన్ ఛార్జ్ ఎనీథింగ్. సో మీ యొక్క షేర్ వాల్యూని బేస్ చేసుకొని ప్రీమియం మనం ఎంతైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బట్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది మాత్రం 3000 రూపీస్. రిమైనింగ్ 2990 రూపీస్ ఇస్ ద ప్రీమియం యూ కెన్ కలెక్ట్. దెర్ ఇస్ నో ఎనీ రెస్ట్రిక్షన్ ఏం లేదు. ప్రీమియంకి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, బికాస్ దట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద షేర్. ఆ యొక్క షేర్ యొక్క వర్త్ని మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీమియంలో మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ఎనీ ప్రాబ్లం. బట్ కాకపోతే డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చా అంటే డిస్కౌంట్ ఈస్ ప్రొహిబిటెడ్. షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో మినిమం ఫేస్ వాల్యూ అయినా కలెక్ట్ చేసుకోవాలి, అంతకంటే తక్కువగా మీరు ఎప్పుడు కూడా కలెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ ప్రొహిబిటెడ్. సో సెక్యూరిటీస్ ప్రీమియం ఇలా మనకి ఏదైతే మన షేర్స్ అనేది ఇష్యూ ఫేస్ వాల్యూ కంటే ఎక్స్ట్రా ఏదైతే కలెక్ట్ చేస్తామో అదంతా కూడా మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఫేస్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అకౌంట్. సో ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఏదైతే సెక్యూరిటీస్ ప్రీమియం ఉందో వాటిని మనం యాజ్ పర్ సెక్షన్ 54 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ విల్ యూజ్ ఫర్ ద ఫైవ్ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు. అందులో ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయడానికి, డిస్కౌంట్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్, రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రీమియం అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ డిబెంచర్స్, అలాగే బైబ్యాక్. ఈ 5 రీజన్స్కి యూజ్ చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనకు సెక్షన్ నెంబర్ 133 ఏం చెప్తుందంటే
ఏ కంపెనీస్ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయో దే కెన్ నాట్ యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ 2 రీజన్స్. ఇక్కడ మనం రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అలాగే ప్రీమియం అండ్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్కి ఈ 2 రీజన్స్ మాత్రం యూస్ చేయొద్దు. ఇక రిమైనింగ్ 3 రీజన్స్ కూడా మీరు ఏంటంటే సెక్యూరిటీస్ ప్రీమియం యూస్ చేసుకోండి. బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. వాళ్ళకి డిఫరెంట్గా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి దే విల్ ఫాలో దట్ వన్. ఆ తర్వాత ఇష్యూ చేస్తున్నాం, మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. ఇష్యూ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ప్రాస్పెక్టస్ రిలీజ్ చేయాలి. ఆర్ఓసీకి సబ్మిట్ చేయాలి, అప్రూవల్స్ రావాలి, తర్వాత పబ్లిక్ ఇష్యూ చేస్తాం. సో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాం. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే ఆ ప్రాస్పెక్టస్ చదివి ఎవరైతే ఇన్వెస్టర్స్ దే మేడ్ ద డెసిషన్ తీసుకున్నారు, లైక్ టు ఇన్వెస్ట్ ద కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నారు. దెన్ దే విల్ సబ్స్క్రైబ్ ద అప్లికేషన్స్. మనం అప్లికేషన్స్ ఏవైతే ఇస్తామో ఆ అప్లికేషన్స్ తీసుకొని దే విల్ పే ద అప్లికేషన్ మనీ. అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ మనీ మనకి ఇచ్చేస్తారు. సో అది వచ్చిన తర్వాత మనం ఏంటంటే విల్ డిసైడ్ మనం ఏదైతే ఇష్యూ చేసామో అది ఫుల్గా సబ్స్క్రైబ్ అయిందా, ఓవర్గా సబ్స్క్రైబ్ అయిందా, లేకపోతే అండర్గా సబ్స్క్రైబ్ అయిందా. సో దాన్ని మనం డివైడ్ చేసుకుంటాం. ఫుల్గా సబ్స్క్రైబ్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, టోటల్గా ఎన్ని షేర్స్ అయితే మనం ఇష్యూ చేసామో ఆ టోటల్ షేర్స్ సబ్స్క్రైబ్ అయిపోయాయి కాబట్టి టోటల్ ఇష్యూ చేసేస్తాం. లేదు సార్, మనం ఏదైతే ఇష్యూ చేసామో దానికంటే ఎక్కువగా సబ్స్క్రిప్షన్ వచ్చాయి, ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి, ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తాం, రీఫండ్ బ్యాక్ ద అమౌంట్. మనం ఏదైతే ఎక్సెస్గా కలెక్ట్ చేసుకున్నామో ఆ ఎక్సెస్ అమౌంట్ని రీఫండ్ ఇచ్చేసేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటి, ప్రోరాటా బేసిస్, ప్రపోర్షనేట్గా ఎగ్జిస్టింగ్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ ప్రపోర్షనేట్గా షేర్స్ అలాట్ చేసేయండి. ఓకేనా. ఆ తర్వాత అండర్ సబ్స్క్రైబ్డ్ అంటే ఏంటంటే అండర్ సబ్స్క్రైబ్డ్ అంటే ఏంటంటే షేర్స్ వాజ్ ఇష్యూడ్ ఎట్ అండర్ సబ్స్క్రైబ్డ్. అంటే మనం 10 lakhs ఇష్యూ చేస్తే 9 lakhs సబ్స్క్రైబ్ అయ్యాయి. సో ఏదైనా కానీ మినిమం 90% అయితే రావాలి. అదర్వైజ్ 90% రాలేదు అంటే మళ్ళీ అగైన్ రిటర్న్ బ్యాక్ చేసేయాలి. వీ కెనాట్ గో ఫర్ ద ఇష్యూకి వెళ్ళకూడదు. బట్ 90% అయితే ఆ 90% షేర్ హోల్డర్స్కి మనం షేర్స్ ఇష్యూ చేసేస్తాం. సో ఆ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మనం ఏంటంటే అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటాం, ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం, ఫైనల్ కాల్ అమౌంట్, అలా పార్ట్స్గా మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ టిల్ ద షేర్స్ ఇష్యూ. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఉంటుంది, సో ఫస్ట్ కాల్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నప్పుడు, ఫైనల్ అలాట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా ఉంటాయి, సో ఆ ఎంట్రీస్ అన్ని విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా. క్లియర్ అందరూ కూడా అర్థమవుతుందా? ఎస్. సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎనీ డౌట్స్? సూపర్. సో నోట్బుక్స్ తెచ్చుకోండి, లైక్ మనం ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి సో నోట్బుక్స్ మెయింటైన్ చేయాలి. రేపటి నుంచి నోట్బుక్స్ తెచ్చుకోండి. సో దట్స్ ఇట్. విల్ మీట్ ఇన్ టుమారో క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stopped.